నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిట్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మొదలు బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని, బాధ్యత గల పౌరుడిగా వెళ్తున్నట్లు చెప్పారు. తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్ కి అందజేస్తారని తెలిపారు. అనంతరం ఆయన ర్యాలీగా ఖైరతాబాద్ లోని దిల్కుష భవన్ లోని సిట్ విచారణకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఖైరతాబాద్ హనుమాన్ మందిరానికి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పాదయాత్రగా కార్యకర్తలకు అభివాదం చేస్తూ దిల్కుష గెస్ట్ హౌస్ కి బయలుదేరారు. సిట్ విచారణకు వెళ్తున్న బండి సంజయ్ వెంట నడిచేందుకు బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ నాయకులు ఎన్వి సుభాష్, గంగిడి మనోహర్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్క యశస్వి, మహిళా మోర్చా నాయకులు, భారీ ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిట్ అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది పసునూరు మధు, బోయినపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతిని వేర్వేరుగా విచారించారు. దాదాపు 45 నిమిషాల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కుటుంబానికి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్ కి అధికారాలు లేవని, విచారణతో కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు. రాష్ట్రాన్ని గతంలో బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు.